ఇంకొంచెం నూనెను కూడా మనం పోసేసాం. అంతకుముందు వేపుకున్న నూనె ఉండింది, ఆ ఉన్న నూనెను కూడా పోసేసుకున్నాం. కాయలు ఇలా వేపుకుందాం. దీంట్లో నేను షుగర్ పేషెంట్లు కూడా తినే విధానంగా నేను కాయని పిండకుండా ఓన్లీ లోపల సాల్ట్ పెట్టి చేశానండి. దీనిలో రకరకాలుగా కూడా చేయొచ్చు. లోపల మసాలా పెట్టి చేసుకోవచ్చు, లేదు కొబ్బరి కారం పెట్టి చేసుకోవచ్చు. కానీ అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. ఇవి మాత్రం ఒక 15-20 రోజుల పైనే నిల్వ ఉంటాయి మ్యాక్సిమం. ఇందులోనే ముక్కలు చేసుకొని వేపి కారపొడి వేసుకొని కూడా నిల్వ చేసుకునే విధానాన్ని కూడా చేశానండి. అది కూడా దీంతో పాటు పెడతాను. మొన్నే కారపొడి కొట్టుకున్నానండి. ఆ కారపొడి పక్కన పెట్టుకున్నాను. ఈ కారపొడితోటి మనం లాస్ట్ ఇందులో ఏం వేసామంటే ఎండుమిరపకాయలు, ధనియాలు, తెల్లగడ్డ ఈ 3 వేసాము. వేసి ఎండుమిరపకాయలు లైట్గా వేయించుకొని దాంట్లో తెల్లగడ్డ వేసాము. ధనియాలు కూడా లైట్గా వేయించుకున్నాము. ధనియాలు లేని వాళ్ళు ధనియాల పొడి వాడచ్చు. ఇప్పుడు ఎందుకంటే పొడి వస్తుంది కాబట్టి పొడిని ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి పొడిని వాడచ్చు. పొడిని వాడి శుభ్రంగా మిక్సీకి వేసుకోండి. దంపుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు రోళ్ళు అవన్నీ ఏం లేవు కాబట్టి ఇబ్బంది అయింది కాబట్టి పరిస్థితి. దంపుడు అనే సెక్షన్ తగ్గిందండి చాలా వరకు. రోటి పచ్చళ్ళు చేసుకోవటం ఇవన్నీ చాలా మంచిదండి, రుచి వస్తుంది. కానీ ఎవ్వరు ఇప్పుడు వాటి మీద శ్రద్ధ చూపించట్లా. సమయం కూడా లేనందువల్ల కొంత ఉద్యోగాల రీత్యా కొంత అట్లాగా చాలా వరకు అలాంటి విధానాలు తగ్గినాయండి. నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదండి, డబ్బు కూడా మినిమం ఎక్కువ కాదు. ఎందుకంటే మనం డబ్బు సంపాదిస్తాం కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేమండి, ఇది కన్ఫామ్. ఎందుకంటే ఆరోగ్యాన్ని సంపాదించాలంటే చాలా కష్టమండి. అందుకని మనం ఎప్పుడు ఆరోగ్యం ఉండే ఫుడ్లు తీసుకుంటూ పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పిస్తే వాళ్ళ పిల్లలకి, మనం పెద్దోళ్ళం కదండి, అమ్మమ్మలం కదా, కాబట్టి మనకు కూడా మన పిల్లలు నేర్చుకొని వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. అందుకని మనం పెద్దోళ్ళం, అమ్మమ్మలు లాంటి వాళ్ళం, నాయనమ్మ లాంటి వాళ్ళం ఇంకా ఇలాంటివి చేస్తున్నామండి పిల్లల కోసం. అప్పుడు రోజుల్లో పిల్లలే ధనధాన్యాలు అన్నట్టుండేవాళ్ళండి. అందరూ మీకు ధనం ఎంత, బంగారం ఎంత, ఎంత ఆస్తులు ఉన్నాయని అడిగేవాళ్ళు కాదు. పిల్లలు ఎంతమంది, మీరు బాగున్నారా అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ కూడా సరుకులు కానీ అన్నీ కూడా పెరిగాయి, పిల్లల ఖర్చులు కూడా పెరిగాయి, చదువులు కూడా అన్నిటికీ పెరిగాయి. అందువల్ల పిల్లలు కూడా తగ్గిస్తున్నారు. మన పిల్లలు ఎక్కువ మందిని కనట్లేదు. ప్లస్ ఇంకెవరినంటే మేము పెంచలేము అంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తామండి, మనం కూడా ఏం చెప్పలేని పరిస్థితులు వచ్చేసాయి. ఇవన్నీ కాకరకాయ ఎగుతుంది చూడండి, వేపుతున్నాము. ముక్కలు కాకుండా కాయగా వేపుతున్నాం. రసం చేసుకున్నా, ఏదైనా పచ్చడి చేసుకున్నా గబుక్కున ఇలాంటివి పక్కన పెట్టుకుంటే, సీసాలో కానీ ఎక్కడ పెట్టుకుంటే మళ్ళీ దీన్ని వాడటానికి బాగుంటుంది.
కానీ కొంచెం లేట్ ప్రాసెస్ అండి. కొంచెం కాల్చుకోవాల్సి వస్తుంది, వేపుకోవాల్సి వస్తుంది కాబట్టి లేట్ ప్రాసెస్సే కొంచెం. కానీ టైం ఉన్నప్పుడు ఒక్కసారి చేసుకున్నా 1 కిలో 2 కిలోలు చేసుకున్నా, లేదు 1 కిలో మ్యాక్సిమం 1 కిలో చేసుకున్నా ఏదన్నా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మన పిల్లలకి మనం తినటానికి ఉపయోగపడుతుందండి ఇది. మీకు మంచి మంచి వంటలు మీకు ఒక్కొక్కటి పెడతానండి. ఈసారి గోంగూర పులిహార అసలు చాలా బాగుంటుందండి. గోంగూర పులిహార అది ఎవరు ఇప్పుడు పెట్టుకోవట్లేదు, తక్కువ అయిపోయింది. అసలు దాని మాట కూడా ఆలోచన ఎవరు చేయట్లేదు, అట్లాగా అయిపోయింది పరిస్థితి. నేను గోంగూర పచ్చడి కూడా చేస్తాను, అది ఎక్కువ ప్రాసెస్ అండి, అందుకని ఎవరు కూడా చేయటానికి సిద్ధపడట్లేదు. ఒక 5 నిమిషాలు అయితే ఎన్ని ఏగిపోతాయి. ఇంకా ఉన్నాయి కానీ అవి చేసేటప్పుడు లేట్ అవుతుంది కాబట్టి మనం ఒక ట్రిప్ వేసుకొని దాన్ని ట్రై చేసేసుకుందాం.